రంజాన్ పండుగ సందర్భంగా మత సామరస్యతను పెంపొందించుకోవడానికి అన్ని వర్గాలలో శాంతి భద్రతలను కాపాడాలన్న ఉద్దేశంతో జవహర్ నగర్ సిఐ ఆధ్వర్యంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లిం సోదరులకు వారి పెద్దలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో రంజాన్ పండుగ సందర్భంగా సిఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మత సామరస్యంతో కలిసిమెలిసి ఉంటూ శాంతి భద్రతలను కాపాడాలని సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముస్లిం సోదరులు, ముస్లిం మత పెద్దలతో పాటు హిందువులు, క్రిస్టియన్లు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు చెందిన వారు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముస్లిం సోదరులు, క్రిస్టియన్, హిందూ మతాలకు వారిని పిలిపించి శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. గతంలో ఏ మతాలకు సంబంధించిన పండుగనైనా ఎలాంటి గొడవలు లేకుండా జరిగించామని, రంజాన్ పండుగ కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా మత పెద్దలను పిలిపించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరిగినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జవహర్ నగర్ సర్పంచ్ గడ్డమీద మల్లేష్, జవహర్ నగర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్, జవహర్ నగర్ ఎంపీటీసీ రంగు సతీష్, బీజేపీ నాయకులు ఇమ్మాన్యుయల్, జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి ఫసమియా, టి కాళేశ, ఎండి ఫరూక్, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బల్లి శ్రీను, వార్డ్ మెంబర్ ఎస్ఐ నర్సింహులు, ఎస్ఐ ఉదయ్ భాస్కర్, ఎస్ఐ ఎండి అయూబ్ తదితరులు పాల్గొన్నారు. ఏరియాలో ముస్లిం సోదరులు ప్లస్ అన్ని మతాల హిందూ, క్రిస్టియన్ అన్ని మతాలతో కలిసి ఒక శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గతంలో కూడా ఎటువంటి సంఘర్షణలు జరిగిన కానీ కనీసం తిట్టుకునే గొడవలు జరిగినట్టు దాఖలాలు కూడా లేవు. అయినా సరే ముందు జాగ్రత్తగా అందరూ సామరస్యంగా శాంతి సామరస్యాలతో జీవించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క సమస్యలు కూడా పోలీస్ పరంగా మేము ఏం చేయగలిగిన సమస్యలు కూడా తెలుసుకోవడానికి అందరూ మత పెద్దలందరినీ కూడా పిలిపించి అందరితో మంచిగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పారు. ఇది మన సర్పంచ్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇదే వాళ్ళకి కబ్రస్థాన్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ అన్నారు. ఖచ్చితంగా చేస్తారు. మా తరపు నుంచి వాళ్ళకి 2 గంటల దాకా షాపులు, తర్వాత ఈ బళ్ళు, తోపుడు బళ్ళు అందరూ కూడా పోలీస్ తరపు నుంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడమన్నారు. తోపుడు బళ్ళకి, చిన్న షాపులకి ఎటువంటి పర్మిషన్ లేకుండా పెట్టుకోమని చెప్పాము. కానీ పెద్ద షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం 2 గంటల దాకా పర్మిషన్ కావాలని చెప్పాము. 2 గంటల గవర్నమెంట్ కూడా, కేసీఆర్ గారు కూడా చెప్పారు. ఈ నెల రోజుల్లో ఏదైనా పెద్ద షాపు కానీ రెస్టారెంట్ కానీ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ పెట్టుకోగానే ఇతని వండలు ఇచ్చామని అది కూడా ఇచ్చేస్తాం. సో ఇక్కడ మా దగ్గర ఎటువంటి శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవడానికి మత పెద్దలందరూ వాళ్ళే అంగీకారం తెలిపి వాళ్ళ యొక్క పిల్లలు మంచిగా ఈ పండుగను చాలా అద్భుతంగా జరుపుకుంటారని చెప్పి ఈ సమావేశాన్ని ముగించాం అన్నమాట.